ఈరోజు వీడియో డిజైన్లు ఎలా కాపీ చేయాలి అని అడుగుతున్నారు. అయితే నేను 10 రూపీస్కి డిజైన్స్ సేల్ చేస్తున్నాను. అయితే 9 మంది మాత్రం నాకు డిజైన్లు నా దగ్గర కొంటున్నారు. అలాగే ఇంకా ఎక్కువ మంది కొనాలి అని చెప్పి కాపీ చేయడం కూడా ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. కొందరికి తెలియట్లేదంట ఎలా కాపీ చేయాలి అనేది. పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ మాత్రమే వాడుకుంటున్నారు. కానీ ఓల్డ్వి ఓల్డ్ అయిపోతున్నాయి. ఇప్పుడు న్యూ లేటెస్ట్గా చాలా డిజైన్స్ వస్తున్నాయి. డిజైన్ నచ్చింది అంటే వాళ్ళు ఎలా కొనాలి? 10 రూపీస్ అంటే చాలా ఈజీ. వర్క్ వచ్చేసి 500 ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. డిజైన్ 10 రూపీస్ ఈజీగా కొనేసుకోవచ్చు. అయితే నేను ఒక ఫోన్ని ప్రత్యేకంగా దీనికోసం పెట్టాను. ఇవన్నీ 538 ఉన్నాయి ఈ పిక్స్. ఇంకా పీడిఎఫ్లు కూడా ఉన్నాయి. అయితే ఇవి నేను రోజు షేర్ చేస్తాను. నేను ఈ 9 మెంబర్స్కి ఒక బోర్డ్ కాస్ట్ పెట్టుకున్నాను. వాళ్ళకి మాత్రం నేను సెండ్ చేస్తాను. నేను వచ్చి డిజైన్ 80 రూపీస్కి కొంటున్నాను. కానీ నాకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 10కి ఎక్కువ నేను 10కి సేల్ చేస్తున్నాను. అంటే ఎక్కువ మంది యాడ్ అవుతారు, నన్ను అడుగుతారు కాబట్టి నేను 10 రూపీస్ అయితే ఎక్కువ వర్కులు షేర్ చేయొచ్చు కదా అని చెప్పి నేను 10 రూపీస్ మాత్రమే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్స్ అన్నీ ఇవి. అయితే ఇప్పుడు వీటిల్లోది ఏదైనా నచ్చింది అనుకుందాం. సపోజ్ ఇది నచ్చింది అనుకుందాం. దీన్ని ఎలా కాపీ చేసుకుని పెన్ డ్రైవ్లోంచి సిస్టంలోకి ఎలా పెట్టించాలి, దీన్ని ఎలా కాపీ చేసుకోవాలి పెన్ డ్రైవ్కి. పెన్ డ్రైవ్ వచ్చి కంప్యూటర్లో పెట్టినప్పుడు ఇది ఎలా స్టిచ్ చేస్తుంది అనేది కూడా చెప్తాను. ఈ డిజైన్ నేను షేర్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చింది. ఈ డిజైన్ అడుగుతారు. అప్పుడు నేనేం చేస్తానంటే మెయిల్కి వెళ్తాను. ఇలా మెయిల్ సెర్చ్ చేసి మెయిల్లోకి నేను అయితే సెండ్ చేస్తాను. వచ్చినవి కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఏదైతే మెయిల్ వచ్చిందో మనం ఏదైతే కొనుక్కున్నామో దాన్ని ఓపెన్ చేసి అక్కడ డౌన్లోడ్స్ ఉంటాయి. అవి అన్నీ ఒకటి డౌన్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి రీడౌన్లోడ్ అడిగింది. పెన్ డ్రైవ్ ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు అంటే చాలా ఈజీ. ఒకసారి 2 సార్లు మనం ఒక్క వర్క్ని చేసుకుంటే ఇంకా మనం ఎన్నిసార్లైనా రిపీట్ మనం ఎన్నైనా డిజైన్స్ కొనుక్కోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. ఇలా పెన్ డ్రైవ్ ఆప్షన్ ఇలా చూపిస్తుంది. ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అందులో డౌన్లోడ్ ఉంటాయి. ఈ డౌన్లోడ్ చేసుకున్నవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నేను అన్నీ పూర్తిగా డౌన్లోడ్ చేయలేదు. ఈ 2 చూపిస్తున్నాను. తర్వాత మూలోకి వెళ్ళాలి. వెళ్ళినాక ఇందులో పెన్ డ్రైవ్ ఆప్షన్ కింద ఉంది. దీన్ని టచ్ చేసి ఈఎంబి అని ఉంది. ఈఎంబిలోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీరు కావాలి అంటే సపరేట్గా కనిపించాలి. మీరు కూడా మళ్ళీ మీ డిజైన్ మీరు వర్క్ చేసుకున్నాక వేరే వాళ్ళకి సేల్ చేయాలంటే మీరు గుర్తుండడం కోసం క్రియేట్ చేసుకుని న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని అలా కొత్తది మూవ్ చేసుకోవాలి. అలా మూవ్ అయిపోయింది అనమాట. ఈ మూవ్ అయిపోయింది. ఈ పెన్ డ్రైవ్లోకి ఉంది. మీరేం చేయాలి, పెన్ డ్రైవ్ని ఇంకా కంప్యూటర్కి ఎంబ్రాయిడింగ్ మిషన్కి పెట్టుకుంటే ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసి నేమ్ రాసుకున్నామో అది కనిపిస్తుంది.